అలాగే పెద్దలు, మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టరు రాంబాబు అన్నయ్య గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈరోజు మనం అంతా ఇక్కడ కూడుకోవడానికి ఒక కారణం ఏంటంటే గుడ్ ఫ్రైడే అంటే గుడ్ అంటే మంచి రోజు, శుభం శుక్రవారం అంటే శుభము అంటే మనం అప్పుడప్పుడు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తారు. నీకు శుభం కలుగునుగాక అంటారు. అంటే శుభం అంటే మంచి రోజు. శుభ శుక్రవారం అనేది మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము. అంటే క్రైస్తవులుగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే గుడ్ ఫ్రైడే వచ్చిందనో, లేదా ఈస్టర్ వచ్చిందనో, లేదా క్రిస్టమస్ వచ్చిందనో, లేదా కొత్త సంవత్సరం వచ్చిందనో, లేదా ఇంకోటి ఏదో వచ్చిందనో కూడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది తప్పు. బైబిల్లో వాళ్ళు ఎప్పుడు కూడుకునేదంటే ప్రతి భక్తులు అంటే ఆదిమ సంఘం యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాతకి వాళ్ళు ప్రతిదినం కూడుకునేవాళ్ళు. ప్రతిదినం ఇంటింట రొట్టె విరుచుచు ఏమండి ఒకసారి చూద్దాం. ఆ మాటలోనికి వెళ్ళినాక ఈ ఒక మాటలను మనం చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఒకసారి మనం చూసుకొని కిందకు వద్దాం. ఎన్నో వచనము? 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యమును సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. చదువు. విశ్వసించిన వారందరూ ఏకము కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చిరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కల కొద్దిగా పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనసుకులై ప్రతిదినము చదవండి, ప్రతిదినం ఏం చేశారు? మరి మనం ఎప్పుడెప్పుడు కూడుకుంటున్నాం? గుడ్ ఫ్రైడే వస్తే కానీ కనపడరు మనుషులు కదా. ఆదివారం వస్తే ప్రియమైన దేవుని వలన మనం కూడుకోవాల్సింది ప్రతిదినం. బైబిల్కి వ్యతిరేకంగా క్రైస్తవులంతా చేస్తున్నది ఇదే. బైబిల్లో రాయబడింది ఏం మాటలు అవి నేర్చుకోవాలి. దేవుడు ఎందుకు రాసి ఇచ్చాడు? అందరికీ బైబిల్ ఇచ్చిందా? మాకొక్కరికే ఇచ్చిందా? ఏమండి, మరి అందరికి ఇచ్చినప్పుడు అందరు ఎందుకు చదువుకోలేకపోతున్నారు? బైబిల్లో ఇలాగుంది, మరి మేమెందుకు ఇలా కూడుకుంటున్నాము అనేది ఆలోచించాలి. ఇంకో పాయింట్, యేసుప్రభువు వారు చనిపోయిన కాలం అసలుకి ఏ కాలంలో చనిపోయినా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఏమండి, యోహాను సువార్త 18వ వచనంలో, అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచుండగా. ఎప్పుడు చనిపోయింది యేసుప్రభువు వారు? మరి మనం ఎప్పుడు కూడుకుంటున్నాం? గుడ్ ఫ్రైడే ఎప్పుడైనా కూడుకుంటున్నాం? అదేంది మరి బైబిల్లో చలికాలం ఎండాకాలం పెట్టినవేంది అంటే అంత బైబిల్కి వ్యతిరేకమేనా? ఒక్కడు కూడా కరెక్ట్గా ఉండదా? ఉండదు. ప్రియమైన దేవుని వల్లరా యేసుప్రభువు వారు చనిపోయింది చలికాలంలో, కానీ మనం కూడుకుంటుంది ఎండాకాలంలో. వాళ్ళు ఎప్పుడు పుట్టిండో తెలియదు, ఎప్పుడు చనిపోయినో తెలియదు, ఎప్పుడు తిరిగి లేచినో తెలియదు. అక్కడ పోయిన తర్వాత ఆయన ఏం చేయమని చెప్పిండో అది తెలియదు. ఏమండి, క్రైస్తవులకి బైబిల్ అర్థమైందంటే అర్థం కాల. చూడండి ఒకసారి 4వ మాటను మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27:46లో యేసుప్రభువు వారు చెబుతున్న మాటను మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27:46 ఏమంటున్నాడు? 4వ మాట. యేసుప్రభువు వారు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుప్రభువు వారు భూమి మీద బతికున్నంత కాలము ఎవరు ఆధీనంలో ఉన్నారు? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటే ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. ఎప్పటిదాకా పట్టుకున్నాడు? ఆయన సిలువెక్కేంత వరకు తండ్రి అయిన దేవుడు ఆయనని పట్టుకున్నాడు. అంటే ప్రతి మనిషిని దేవుడు పట్టుకుంటున్నాడా? పట్టుకుంటూనే ఉన్నాడు. పట్టుకోబట్టే నువ్వు ఇప్పటి వరకు బతికి ఉన్నావు. అదే వదిలిపెడితే కనపడం మనం.
అంటే ప్రియమ దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తును కూడా తండ్రి అయిన దేవుడు ఆయనని పట్టుకొని నడిపించాడు. ప్రతి విషయంలో తండ్రి అయిన దేవుని ఆధీనంలోనే యేసుక్రీస్తు బతికారు. మరి మనం ఎవరి ఆధీనంలో బ్రతుకుతున్నాము? సాతాను గాడి ఆధీనంలో బ్రతుకుతున్నాము. నాకు విషయం తెలియక అడుగుతున్నాను ఒక మాట, ఈ క్రైస్తవులైన వారికి. యేసు ప్రభువారు సెలవులో పలికిన ఆ 7 మాటలు ఇప్పుడే మాట్లాడుకోవాలిగా, మిగతా రోజులు మాట్లాడుకోకూడదా? మాట్లాడుకోవచ్చు కదా. మరి ఎందుకని ఈ టైంలోనే? జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా, పెద్ద పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే 7 మాటలు చెబుతున్నారు. కానీ మిగతా టైంలో చెబుతున్నాం, చూద్దాం, అసలు ఎందామంటే ఊడు కూడా చెప్పినట్టు వినపట్ల. ఎందుకని? ఇది కూడా అలవాటైపోయింది. మన వాళ్ళకి కూడా ఏమో అలవాటైంది, బయట వాళ్ళు చెప్పినట్టు మనం కూడా చెబుతాం, మనం కూడా కొత్తగా ఆపాడదాం అని చూస్తున్నారే కానీ తప్ప మనం ఇలా కాదు, బైబిల్లో ఉన్నది చేద్దామని ఎవరైనా మాట్లాడుతున్నారండి అంటే లేరు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో రాయబడిన 66 పుస్తకాలు మనకి ఇవ్వబడినప్పుడు అన్ని మాటలు చెప్పుకోవచ్చు. ఈరోజు యేసుక్రీస్తు పలికిన మాటలు ఈరోజే కాదు, రేపని చెప్పుకోవచ్చు, ఎల్లుండి అని చెప్పుకోవచ్చు, ఆవుట ఎల్లుండి అని చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. నీ జీవిత కాలంలో ఈ 66 పుస్తకాలు చదువుకొని నేర్చుకోవడానికి నీ జీవితం సరిపోద్దా అండి? సరిపోదు. మన జీవిత కాలంలో ఈ బైబిల్ నేర్చుకోవడానికి మనకు సరిపోదండి. అంటే యేసు ప్రభువారు కూడా తన 33.5 సంవత్సరాలలో ఆయన చనిపోయే దినం అంటూ ఒక రోజున ఏమంటున్నాడు? శిల మీద పలుకుతున్నాడు. ఏమంటున్నాడు?